ఆనియన్, టమోటా ఇవేవీ లేకుండా సింపుల్‌గా లివర్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? లివర్ ఫ్రై అనమాట అండి. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ అయితే వాష్ చేశాను. ఒకసారి కట్ చేయకముందు. సో కట్ చేసిన తర్వాత కూడా వాష్ చేసి చూపిస్తున్నా. ఎందుకంటే చాలామంది క్వెషన్ చేస్తారు, కమెంట్ చేస్తారు కడగలేదని. అంటే మేము కడిగేది వీడియో స్కిప్ చేస్తాం కాబట్టి అది తెలవదు. సో అందుకే నేను వాష్ చేస్తున్నా. ఇది వచ్చేసి గట్టిదనమాట. దీన్ని సెపరేట్‌గా వాష్ చేస్తున్నా. ఇంకొకటి మెత్తదాన్ని కూడా సెపరేట్‌గా అయితే వాష్ చేసేస్తున్నా అనమాట. సో ఇదొచ్చేసి సింపుల్‌గా అంటే చాలా సింపుల్ అనమాట. ఆనియన్, టమోటా ఇవేవి లేకుండా తక్కువ వాటితో మనమైతే లివర్ ఫ్రై ఎట్టా చేయాలో చూసుకుందాం. సో వీటిని మంచిగా వాష్ చేసి అయితే పక్కలో అయితే పెట్టుకోవాలా. ఒక కుక్కర్ అయితే తీసుకొని, చిన్న కుక్కర్, కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి నేను కబాబ్ ఆయిల్ ఏస్తాననమాట. సో మీకు చాలామంది కబాబ్ వేసిన ఆయిల్‌ని పారేస్తూ ఉంటారనమాట. సో అలా కాకుండా మనం చికెన్, నాన్ వెజ్ చేసేటప్పుడు వాటిని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్‌గా ఉంటది. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చెక్క, లవంగం అయితే ఏసుకోండి. సాసులు కొంచెం అయితే ఏసుకోండి. సో ఇది కొంచెం చిటపట అని అయితే వస్తుంది గదా! సో అది వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఏసుకోండి. అట్లనే మనం ఫ్రెష్‌గా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఫ్రెష్‌గా రుబ్బిందే యూజ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒక, ఒక 4, 5 డేస్, 1 వీక్ వచ్చేలాగైతే స్టాక్ అయితే పెట్టుకోండి. మరీ ఎక్కువైతే బావుండదు గదా! సో నేనైతే ఎప్పుడు ఒక 1 వీక్ వచ్చేలాగానే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చేసి పెట్టుకుంటా అనమాట. సో ఇది మంచిగా స్మెల్ ఎళ్ళే వరకు మనం కలుపుతూ ఉండాలనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్లు. ఇది అయిన తర్వాత మనం వచ్చేసి లివర్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా! అది ఏసి తర్వాత కాస్త చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు అయితే మనం వేసుకోవాలనమాట. ఉప్పు, పసుపు 2 వేసుకొని కొంచేపు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలనమాట. సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మనము ఒక ప్లేట్ అయితే మూసి ఒక 5 నిమిషాలు అలాగే ఉడకనిచ్చేదానికైతే వదిలేయాలనమాట. సో కాసేపు ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి కొంచెం అట్లా ఇట్లా మిక్స్ చేసి మళ్ళీ అయితే లైక్ ప్లేట్ మూసి క్లోజ్ చేయాలి. ఎందుకంటే అది మాడిపోకుండా ఉండాలి కాబట్టి. సో ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసి ఇప్పుడు మనకు కావాల్సిన గరం మసాలా, చికెన్ మసాలా, కారం పొడి, తర్వాత ధనియా పొడి, వీటినన్నిటిని మనకి తగినంతగా మనమైతే ఏసుకోవాలనమాట. వాటన్నిటి మంచిగా వేసుకొని సో వాటినన్నిటిని బాగా అయితే కలపండి. కానీ మీరు డ్రై కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎయకండి. కొంచెమే వేసుకోండి. నేనైతే వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఎందుకంటే నాకు గ్రేవీ కావాలని. చాలా డ్రై కావాలనుకున్న వాళ్ళు కొంచెమే వాటర్ ఏసుకోండి. తర్వాత తగినంత ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పేసి విజిల్ అయితే పెట్టియండి. సో విజిల్ సౌండ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ 2 విజిల్స్ ఏసుకోండి. నేనైతే ఒక్క విజిల్‌కే తీసేస్తున్నా. నేనెందుకు తీసానంటే చూడండి, నాకిలాగా గ్రేవీ కావాలనమాట. ఎందుకంటే నేను రైస్‌లో ఇట్లా ఉత్తదాన్ని తినేదానికన్నా నాకు రసం అంటాం గదా! సాంబారు అది చాలా ఇష్టమనమాట. సో అది నేను తీసుకుంటాను. అంతకుముందు వచ్చేసి కొత్తిమీర అయితే ఫైనల్ ఇప్పుడేసుకోండి. టేస్ట్ అనేది డిఫరెంట్‌గా వస్తది. ఈ షేర్వా ఉంటది గదా! సో, నేను ఈ షేర్వాని మొత్తాన్ని ఒక కప్‌లో అయితే బౌల్‌లో తీసుకుంటున్నా. సో, నేనెందుకు ఈ బౌల్‌లో అంటే నేను రైస్ కలుపుకోవడానికైతే తీసుకుంటున్నా. సో, మీరు డ్రై కావాలన్నప్పుడు మంచిగా డ్రై కావాలన్నప్పుడు వాటర్ అనేది లైట్‌గా వేసుకోవాలనమాట. నేను కొంచెం ఎక్కువే ఏసుకొనేసాను. సో, మళ్ళీ దీన్నేం చేస్తామంటే దీంట్లో ఏం యాడ్ చేసేది లేదు. గ్యాస్ ఆన్ చేసేసి, స్టవ్ ఆన్ చేసి మనం ఇది పెట్టి క్యాప్ అయితే క్లోజ్ చేసేయాలనమాట కుక్కరు. ఇది మూసిన తర్వాత ఇంకొక విజిల్ పెట్టయితే సరిపోతుంది. సో, టోటల్ వచ్చి 2 విజిల్స్ అయితే జేసుకోవాలనమాట. సో, మరి ఫైనల్‌గా చూసామంటే ఓపెన్ అయితే చేశాననమాట. సో, ఫైనల్ అయితే ఇట్టయితే వచ్చేసిందనమాట. చూస్తున్నారు గదా! చూడడానికి ఎంత బావుందో. యాక్చువల్లీ మీరు వాటర్ తక్కువేసుకొని 2 విజిల్స్ ఒకేసారి పెట్టండి. ఇంకా మస్తయితే ఉంటది. సో, ఇలా సర్వ్ చేసుకొని నేనైతే ఇప్పుడు నేను షేర్వాలాగా చేసుకున్నా గదా! అది ఇలా యేసుకొని పక్కలో ఫ్రై తింటుంటే ఎట్లుంటది తెలుసా? నాకు తెలిసింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎట్లా ఉందో ఏంటో అని కమెంట్ అయితే చేసేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.